ఇక కాంగ్రెస్ అధిష్టానంపై మంచిర్యాల నియోజకవర్గ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రివర్గంలో చోటివ్వకుండా కార్పొరేషన్ పదవిని కట్టుబెట్టడంపై మండిపడుతున్నాయి. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న వ్యక్తికి చిన్న పదవి ఇచ్చి అవమానించారంటూ ప్రేమ్ సాగర్ రావు అనుచరులు, పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తీరుపై ఆ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ శ్రేణులు రగిలిపోతున్నారు. మంత్రి పదవిని ఆశించిన హస్తం పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ సభ్యుడు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు చుక్కెదురైంది. ఆయన్ను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా నియమిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గంలో చోటు ఇవ్వకుండా కార్పొరేషన్ పదవి ఇవ్వడంపై ఆయన అనుచరులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రేమ్ సాగర్ రావు అండగా నిలబడ్డారని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని బతికించిన వ్యక్తికి మినిస్టర్ పదవి ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కార్పొరేషన్ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారని హస్తం శ్రేణులు మండిపడుతున్నారు. కొలువు తీరాక తనకు మంత్రి పదవి వస్తుందని ప్రేమ్ సాగర్ రావు కూడా ఆశించారు. అయితే అధిష్టానం ఆయన ఆశలను అడియాసలు చేస్తూ గడ్డం వివేక్ వెంకటస్వామికి పదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేయడంతో పాటు కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కిస్తే మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ప్రేమ్ సాగర్ రావు ఒక దశలో అలిగారు. పలు పార్టీలకు మారిన వివేక్ కు మినిస్టర్ పదవి ఎలా ఇస్తారంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇంద్రవెల్లిలో మొదటి సభను, భట్టి విక్రమార్క పాదయాత్రతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హాజరైన భారీ బహిరంగ సభను ప్రేమ్ సాగర్ రావు విజయవంతం చేశారని చెబుతున్నారు. అయినా విశ్వాసం లేకుండా తనకు మొండి చేయి ఇచ్చారని ప్రేమ్ సాగర్ రావు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను బుజ్జగించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. అయినా నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోలేదు, సంతోషము వ్యక్తం చేయలేదు. కనీసం ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పలేదు. పైగా మంత్రి పదవి ఇవ్వాల్సిన వ్యక్తికి హైకమాండ్ కార్పొరేషన్ పదవి కట్టబెట్టడంపై ప్రేమ్ సాగర్ రావు, ఆయన అనుచరులు రగిలిపోతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చిన మంత్రి పదవి హామీపై కాంగ్రెస్ అధిష్టానం తలుపులు మూసివేసినట్టేనని ఆ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు మదనపడుతున్నారు. పైగా కంటితుడుపు చర్యగా కార్పొరేషన్ పదవి ఇవ్వడం అవమానించినట్లేనని ఎమ్మెల్యే అనుచరులు పార్టీ హైకమాండ్ పై భగ్గుమంటున్నారు.